గ్రాడ్యుయేషన్ తర్వాత ఏ కోర్సు చేయాలో అని సతమతమవుతున్నారా? కామర్స్, సైన్స్, ఆర్ట్స్, ఫార్మా విద్యార్థులకు అవసరమయ్యే కోర్సుల వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న కోర్స్ ఏఐ టెక్నాలజీ. ఏ అవును, బి కాదు. మీ సమాధానం కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ రోజుల్లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయడం పెద్ద కష్టం కాదు. డిగ్రీ ఉంది కదా అని దాన్ని నమ్ముకొని మనం భవిష్యత్తులో ఆశాజనకమైన కెరీర్ను నిర్మించుకోలేము. దాని తర్వాత మనం ఎంచుకోబోయే కోర్సులు మన కెరీర్ను మరో మెట్టుకు చేరుస్తాయి. వీటిలో కొన్ని కామన్ కోర్సులుంటే మరికొన్ని రంగాలకు నిపుణుల కొరత వల్ల ఆ కోర్సులు చేస్తే ఇమ్మీడియట్గా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం గ్రాడ్యుయేషన్ తర్వాత ట్రెండింగ్లో ఉన్న కోర్సులను ఒకసారి పరిశీలిస్తే వాటిలో సైన్స్, మేనేజ్మెంట్, కామర్స్, మెడికల్, ఫైనాన్స్ సెక్టార్లలో అనేక కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వాటిలో డిజిటల్ మార్కెటింగ్ టాప్ 10లో ఉంది. మీరు డిజిటల్ మార్కెటింగ్ను కెరీర్గా ఎంచుకుంటే కెరీర్ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న డిజిటల్ యుగంలో ఏ ప్రోడక్ట్నైనా మార్కెటింగ్ చేయాలంటే త్రూ సోషల్ మీడియా ద్వారానే చేయాలి. టార్గెట్ కస్టమర్స్ను చాలా వేగంగా చేరే అవకాశం ఉంది. ఈ రంగంలో వృద్ధి రేటు చాలా వేగంగా ఉండడంతో యువత ఈ కెరీర్ను ఎంచుకుంటున్నారు. డిజిటల్ మార్కెటింగ్లో కొన్ని సంస్థలు బేసిక్ సర్టిఫికేషన్ కోర్సులు అందజేస్తుండగా అనేక ప్రముఖ సంస్థలు పీజీ కోర్సులు కూడా అందజేస్తున్నాయి. సుమారు 6 నెలల నుండి 2 సంవత్సరాల వ్యవధిలో ఈ కోర్సులు నిర్వహిస్తున్నారు. ఈ కోర్సుల ఫీజు ₹1,00,000 నుండి 4 లక్షల వరకు ఉంటుంది. ఒకసారి కోర్సు పూర్తయితే సోషల్ మీడియా మేనేజర్, డిజిటల్ మార్కెటింగ్ స్పెషలిస్ట్, SEO అనలిస్ట్, కామర్స్ మార్కెటింగ్ మేనేజర్గా కెరీర్ను స్టార్ట్ చేయొచ్చు. టాప్ 9 కోర్స్ బిజినెస్ అనలిటిక్స్. ఈ కోర్సు కామర్స్ స్టూడెంట్స్కు అనువుగా ఉంటుంది. కార్పొరేట్ సంస్థలకు అవసరమైన బిజినెస్ ప్లానింగ్కు కావలసిన డేటాను ఈ బిజినెస్ అనలిస్టులు అందజేస్తారు. స్టాటిస్టిక్స్ స్టూడెంట్స్ తప్పక చేయాల్సిన ఈ కోర్స్ ఫీజు కనీసం ₹3 లక్షల నుండి ₹15 లక్షల వరకు ఉంటుంది. మనము ఎంచుకునే సంస్థను బట్టి ఈ ఫీజు మారుతుంది. కొన్ని సంస్థలు ₹50,000 నుండి ₹2 లక్షల కూడా సర్టిఫికేషన్ కోర్సులు అందజేస్తున్నారు. కోర్సు అనంతరం బిజినెస్ అనలిస్ట్, డేటా సైంటిస్ట్, అనలిటిక్ మేనేజర్, కన్సల్టెంట్గా కెరీర్లో దూసుకుపోవచ్చు. టాప్ 8 కోర్స్ జర్నలిజం మరియు మాస్ కమ్యూనికేషన్. ఇదొక డైనమిక్ కెరీర్. ప్రింట్ మరియు విజువల్ మీడియాలో ఈ కోర్సు చేసిన వారికి ప్రముఖ స్థానం ఉంటుంది. కంటెంట్ రైటింగ్ దగ్గర నుంచి న్యూస్ రిపోర్టింగ్ వరకు బాధ్యతగా పనిచేస్తూ అవసరమైన చోట ప్రశ్నించే తత్వం ఉన్న వారికి ఈ కెరీర్ అనువుగా ఉంటుంది. కేవలం ₹1,00,000 నుండి 4 లక్షల ఫీజుతో వివిధ సంస్థల్లో ఈ కోర్సు పూర్తి చేయొచ్చు. ఈ కెరీర్లో ఉద్యోగావకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. రాష్ట్రంలో మారుమూల గ్రామాల నుండి కూడా న్యూస్ రిపోర్టింగ్ చేసుకోవచ్చు. టాప్ 7 ఫారిన్ లాంగ్వేజెస్. దేశ భాషలందు తెలుగు లెస్స అని ఒక్క భాషతో ఆగిపోకుండా మరో 4-5 భాషలు నేర్చుకోవడానికి ప్రస్తుతం యువత ఆసక్తి చూపిస్తున్నారు. వారి ఆలోచనలకు తగ్గట్లే ఈ రంగంలో ఉద్యోగ అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటున్నాయి. ఒకప్పుడు ఫ్రెంచ్, జపనీస్, జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తే ప్రస్తుతం బిజినెస్ పరంగా మాండరిన్, స్పానిష్ భాషలు కూడా ఎక్కువగా నేర్చుకుని కెరీర్ అవకాశాలు పెంచుకుంటున్నారు. ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగాల్లో కూడా వీరికి అవకాశాలు ఉంటున్నాయి. ఒక్కో లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ₹50,000 నుండి ₹1,00,000 వరకు ఫీజు ఉంటుంది. టాప్ 6 కోర్స్ డేటా సైన్స్. కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్స్కు ఈ కోర్స్ అనువుగా ఉంటుంది. స్టాటిస్టికల్ డేటా, మెషిన్ లెర్నింగ్ మరియు ప్రోగ్రామింగ్తో కూడిన క్లిష్టమైన డేటాను పరిశోధించడానికి ఈ కోర్సు రూపొందించబడింది. వివిధ సంస్థలు సుమారు ₹1,00,000 నుండి ₹8 లక్షలకు ఈ కోర్సు అందిస్తున్నారు. ఈ కోర్సు పూర్తి చేస్తే డేటా సైంటిస్ట్, మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్, బిజినెస్ అనలిస్ట్గా కెరీర్ కొనసాగించవచ్చు. టాప్ 5 ఫార్మా. ఫార్మా రంగంలో మరింత ఎదగాలనుకుంటే బి ఫార్మసీ విద్యార్థులకు ఈ కోర్స్ తప్పనిసరి. డ్రగ్ రీసెర్చ్, డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్, క్లినికల్ ట్రయల్స్ వంటి ఆధునిక వైద్య రంగ ప్రక్రియలో ఈ కోర్స్ ఎంతో కీలకం. ఈ కోర్సు ఫీజు ₹3 లక్షల నుండి ₹6 లక్షల వరకు ఉంటుంది. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. టాప్ 4 కోర్స్ MBA. MBA ఎప్పటి నుండో ఉంటున్న కోర్స్ అయినప్పటికీ వీటిలో అనేక స్పెషలైజేషన్స్ రావడంతో మార్కెటింగ్, ఫైనాన్స్, బ్యాంకింగ్లతో పాటు అనేక రంగాలకు వీటి కోర్సులను విస్తరించడంతో ఇది ఎప్పటికీ డిమాండ్ ఉన్న కోర్సుగానే ఉంది. ₹1,00,000 నుండి ₹10 లక్షల ఈ కోర్సు పూర్తి చేయవచ్చు. టాప్ 3 కోర్స్ MSc. సైన్స్ గ్రాడ్యుయేట్లకు ఈ కోర్స్ తప్పనిసరి.
కేవలం 2 సంవత్సరాల్లోనే పీజీ చేసుకునే అవకాశం ఈ కోర్స్ ద్వారా ఉంటుంది. సైన్స్ గ్రూప్కు చెందిన ప్రతి సబ్జెక్టులోనూ ఎంఎస్సీ చేసే అవకాశం ఉండడంతో సాఫ్ట్వేర్ ఇంజనీర్గానే కాకుండా లెక్చరర్, ప్రొఫెసర్గా కెరీర్లో స్థిరపడొచ్చు. ఈ కోర్సుకు సుమారు 2 లక్షల వరకు ఫీజు ఉంటుంది. టాప్ 2 కోర్స్ ఎంసీఏ. గ్రాడ్యుయేషన్ అనంతరం సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడాలనుకునే వారికి గత 20 సంవత్సరాలుగా ఈ కోర్సుకు డిమాండ్ అలానే ఉంది. ఈ కోర్సు ఫీజు సుమారు 3 లక్షల రూపాయల వరకు ఉంటుంది. టాప్ 1 కోర్స్ ఏఐ టెక్నాలజీ. ఇందు కలడు అందులేడు అన్నట్లు ఎక్కడ చూసినా ప్రస్తుతం ఏఐ టెక్నాలజీ రాజ్యమేలుతోంది. ఈ టెక్నాలజీ ప్రతి రంగానికి విస్తరించడంతో ఏఐ నిపుణుల కొరత ఉంది. ఏఐతో సాధారణ ఉద్యోగాలు తగ్గిపోతాయనే అపోహ పక్కన పెడితే ప్రస్తుతం ఏఐ టెక్నాలజీ విస్తరణకు అనేక ఉద్యోగావకాశాలు ఉన్నాయి. ఈ రంగంలో వేతనాలు కూడా లక్షల్లో ఉంటున్నాయి. ప్రభుత్వాలు సైతం ఏఐ టెక్నాలజీ వైపు అడుగులు వేయడంతో భవిష్యత్తులో కొత్త ఉద్యోగాలు కల్పించడంలో కూడా ఈ రంగానిదే కీలక పాత్ర.